ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలంలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మొన్న ఒక ఆర్టికల్ చదివాను. ఓకే, రివెంజ్ సేవింగ్స్ అంట. సో ప్రస్తుతానికి ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్న సేవింగ్స్ కాన్సెప్ట్ అంట. అవును. ఏంటి అసలు రివెంజ్ సేవింగ్స్ అంటే ఏంటి? ఇది ఎందుకు ఇప్పుడు పెద్ద వైరల్ గా మారింది ఈ ట్రెండ్? మీకు పేరులోనే ఉంది, రివెంజ్ సేవింగ్స్. సో రివెంజ్ దేని మీద? సేవింగ్స్ మీద. సో బేసిక్ గా ఈ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే చైనాలో స్టార్ట్ అయింది. ఓకే. చైనా ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా ఇబ్బందికరంగా మారింది. విపరీతమైన ఖర్చులు. సో బేసిక్ గా ఇది చైనాకు సంబంధించిన దాని కాదు, ఈవెన్ మన ఇండియాలో కూడా అనువదించుకోవాల్సింది. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పిన టాపిక్ ఇది, మన బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ వల్ల జరుగుతున్న సమస్యలు అని. సో ద సేమ్ కాన్సెప్ట్ యాక్చువల్గా మన భారతదేశంలో ఇంకా సిచ్యువేషన్ రాలేదు, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఆల్రెడీ చైనాలో ఫేస్ చేస్తున్నారు. సో బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది. దాంతో వాళ్ళ యొక్క ఖర్చుల్ని విపరీతంగా కంట్రోల్ చేసి, అంటే యాక్చువల్గా వాళ్ళు పెట్టేవారితో కంపేర్ చేస్తే వాళ్ళకి అవసరమైన వాటిల్లో కూడా ఇంకా మనం ఇంత చిన్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కూడా ఆచి చూసి కొనుక్కుంటున్నాం, గీకి కొనుక్కుంటున్నాం అని చెప్పి ఒక రకంగా మా ఆర్థిక పరిస్థితికి మీదటి నుంచి మెరుగుపడాలి అని చెప్పి చైనాలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మొదలుపెట్టినటువంటి కాన్సెప్టే ఈ రివెంజ్ సేవింగ్స్. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ని మళ్ళీ మా లైఫ్ లో ఎదుర్కోకూడదు అనే ఒక కాన్సెప్ట్ లో నుంచి తయారు చేయబడింది. సో బేసిక్ గా ఎక్కడైతే మనకి బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ అనేది ఎక్కువగా అయిపోతుందో, ఏదైనా సింపుల్ కాన్సెప్ట్ అండి, ఏదైనా ఒక చోట ఎక్కువగా అయిపోయింది అనుకోండి, ఇమీడియట్ గా మన వాళ్ళు ఇంకో దాన్ని జంప్ చేసేస్తాం. అంటే బై ఫోర్స్ వీ హ్యావ్ టు జంప్ ఇన్ టు దట్, మనకు ఆప్షన్ లేదు. సో బేసిక్ ఇప్పుడు చైనాలో కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. దాంతో మనం సేవింగ్స్ అనేది మనకి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఓకే, అక్కడ వచ్చింది పక్కన పెడదాం. ఇప్పుడు మన ఇండియాలో ఆ సిచ్యువేషన్ రాకముందే మనం దాన్ని ఎట్లా అనువదించుకోవాలనేది మేజర్ ఆబ్జెక్ట్. మనకి సిచ్యువేషన్స్ రకరకాల చోట్ల వస్తూ ఉంటాయి, కానీ ఇప్పుడు మన ఇండియాలో కూడా నేను గత వీడియోస్లో కూడా చెప్పినప్పుడు కూడా మన దగ్గర మేజర్ ప్రాబ్లం బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్. సో బేసిక్గా బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ అంటే ఏంటి? మనకు కొంచెం జీతం రాగానే బై డిఫాల్ట్గా వెళ్ళిపోయి ఒక లగ్జరీ స్పెండింగ్ కోసం చూసుకుంటూ ఉంటాం. అంటే ఒక ఫోన్ కొనేయటము, లేకపోతే ఒక ట్రిప్ కోసం ప్లాన్ చేయటము, లేకపోతే ఇమీడియట్గా ఒక ఇల్లు ప్లాన్ చేసుకోవడము, లేకపోతే ఒక ఆటోమొబైల్ ప్లాన్ అంటే ఒక కారు ఇల్లు ప్లాన్ చేసుకోవడము, ఇట్లాంటి వాటికి ఇమీడియట్గా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకుంటూ పోతూ ఉంటాం. సో బేసిక్గా ఈ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్కి సంబంధించి ఎప్పుడో కాన్సెప్ట్ ఉంటుంది. మనకు వచ్చే జీతంలో మనం బతకాలి, ఆ పైన మిగిలే డబ్బుల్ని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ తోటి మనం మన లగ్జరీ అవసరాలను తీర్చుకోవాలి. లైఫ్ స్టైల్ ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి అని అంటే యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని నుంచి క్రియేట్ అయ్యేటువంటి రిటర్న్స్ తోటి మన రియల్ అవసరాలను తీర్చుకోవాలి. మనం ఎప్పుడైతే డైరెక్ట్ గా మనకు వస్తున్నటువంటి ఇన్కమ్ తోటి మన లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకునే ప్రయత్నంలోకి వెళ్తామో ఫైనాన్షియల్ క్రంచ్ లోకి వెళ్ళిపోతాం. ఆ ఫైనాన్షియల్ క్రంచ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రివెంజ్ సేవింగ్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా రివెంజ్ సేవింగ్ కాన్సెప్ట్ అనేది వినటానికి వినసొంపుగా ఉన్నా కానీ అది ఎంతో పెయిన్ లోంచి బయటకు వచ్చింది. కొన్ని సమస్యలను ఎదుర్కొన్న తర్వాత ఈ ఆర్థిక పరిస్థితులు అంటే విపరీతంగా ఖర్చులకు డబ్బులు లేని సిచ్యువేషన్ క్రియేట్ అయిన సందర్భాల నుంచి రేపు ఫ్యూచర్ నాకేంటో నా పరిస్థితులు ఏంటో అన్న ఒక ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చింది రివెంజ్ సేవింగ్స్. సో అసలు ఆ రివెంజ్ సేవింగ్స్ అన్న సిచ్యువేషన్ దాకా మన సిచ్యువేషన్ తీసుకెళ్ళకూడదు. ద కాన్సెప్ట్ ఈస్ గుడ్, బట్ ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ ఏ పెయిన్. అదొక నొప్పిలో నుంచి వచ్చింది. సో ఆ నొప్పి అన్న సిచ్యువేషన్ మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? సో బ్యాడ్ స్పెండింగ్ ని మనం ఫస్ట్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏం లేదు, చెప్పాం కదా, బేసిక్ నెసెసిటీస్. మనిషి బతకాలి, ఉన్నంతకాలం ప్రశాంతంగా బతకాలి, సంతోషంగా బతకాలి, సుఖ సంతోషాలతో బతకాలి. అది బతకాలి అని అంటే మనం నోరు కట్టుకొని తినే దగ్గర ఖర్చును కంట్రోల్ చేయమని చెప్పటం కాదు. లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ కి మనం ఎప్పుడు ఎలిజిబుల్ అవుతాము అని అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కూడా రిటర్న్స్ సరిపడా వస్తున్నప్పుడు మాత్రమే మన లైఫ్ స్టైల్ అప్గ్రేడ్కి మనం అర్హులం అవుతాం. మీరు గమనిస్తే మన పాత జనరేషన్ వాళ్ళు ఆ లెసన్ ఎప్పుడో నేర్పించారు, ఇప్పుడు కాదు. యాక్చువల్గా ఎంత ఆస్తున్నా, ఎన్ని ఎకరాల భూమి ఉన్నా, ఇంట్లో ఎంత బంగారం ఉన్నా, వాడికి ఎంత ఆదాయం వస్తున్నా కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అని తీసుకుని చేసుకునే వాళ్ళు కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు లైఫ్ ఎండింగ్ వచ్చే టైంకి లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకునేవాళ్ళు. సో బేసిక్గా వాళ్ళు సరిపడా సంపాదన అంటే సరిపడా ఆస్తులు,
సరిపడ సంపదను అంతా క్రియేట్ చేసిన తర్వాత లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ జరిగేది. మన ఊర్లో ఎన్ని పొలాలున్నా ఎన్ని ఆస్తులున్నా కానీ ఒక అదే ఇంట్లో ఉండేవాళ్ళు, అందరూ ఒకేలాగా ఉండేవాళ్ళు. సో బేసిక్ ఎప్పుడైతే లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అనేది జీతంతో మనం సంపాదించే డబ్బులతోటే చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చాయో అక్కడి నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అదే విషయం చైనాలో కూడా జరిగింది. అండ్ ఐ బిలీవ్ డెఫినెట్ గా మన ఇండియాలో కూడా ఆ సిచ్యువేషన్ వస్తుంది. అది ఇండియాలో వస్తుందా ఎక్కడ వస్తుందా కాదు, ఎక్కడైతే బ్యాడ్ స్పెండింగ్ బిహేవియర్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఒక రివెంజ్ సేవింగ్స్ లాంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది, ఇట్లాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ముందు నుంచే క్రమ పద్ధతిగా వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ని మీ అవసరాలు తీర్చుకున్న తర్వాత వాటిని ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చే రిటర్న్స్ తోటి మాత్రం మీ అవసరాలు తీర్చుకోండి. ఈ రివెంజ్ సేవింగ్స్ అనే కాన్సెప్ట్ అంటే లిటరల్ గా నీ తిండిలో నుంచి కూడా నువ్వు కట్ డౌన్ చేసుకుంటాం. ఆ సిచ్యువేషన్ తెచ్చుకుంటామా, ముందు నుంచే జాగ్రత్తలు పడతామా అనేది మాత్రమే మన నిర్ణయం. దీనికి సంబంధించి చైనాలో ఒక రకంగా చెప్పాలంటే ఉమెన్ టేక్ ఓవర్ చేసినటువంటి కాన్సెప్ట్ ఇది. సో బేసిక్ గా వాళ్ళు చెప్పేటువంటి ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ఇటువంటి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యాక్చువల్ గా మీరు గమనిస్తే మన ఇంట్లో కూడా ప్రతి టఫ్ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు సహజంగా ఉమెన్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్. మీరు కంగారు పడకండి, ఐ విల్ హ్యాండిల్. యాక్చువల్గా ఎప్పుడైతే ఉమెన్ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. యాక్చువల్ దట్ వాస్ ద కాన్సెప్ట్ ఐ అబ్జర్వ్ ఫ్రమ్ దేర్. సో బేసిక్ గా ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం కంటే కూడా ప్రాబ్లం రాకముందు నుంచే కొన్ని విషయాలను ఉమెన్ కి అప్పచెప్పితే ఐ బిలీవ్ దే కెన్ హ్యాండిల్ మచ్ బెటర్. దే కెన్ హ్యాండిల్ మచ్ బెటర్ ఇన్ దిస్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.